హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఛానల్ పెట్టాము ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలంటే మీరు ఆ కోటకి వెళ్ళాలి. ఇంతకీ ఆ కోట ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు కదా స్వామి. మీకు పటాన్ని ఇస్తాను, దాన్ని అనుసరిస్తూ వెళ్ళండి. అంతా శివయ్యే చూసుకుంటాడు. హర హర మహాదేవా, శంభో శంకర. ఈ స్వామీజీ ఏమో ఒక పటం ఇచ్చి దీన్ని అనుసరిస్తూ వెళ్ళమన్నాడు. మనకేమో దీన్ని ఎలా అనుసరిస్తూ వెళ్ళాలో తెలియదు. ఓకే, మన రథసాడుడికి ఫోన్ కొడదాం. హలో హలో, చెప్పరా బాబు, ఏంటి ఫోన్ చేసావు? ఏమీ లేదురా మనీషు, నేను ఒక పుస్తకాన్ని తెరిచానురా. నీ పుస్తకం తెరిసి ఏదో గిన్నిస్ బుక్లో ఎక్కినట్టు ఆ బిల్డప్ ఏంట్రా? ఎంతకీ నువ్వు తెరిచింది పుస్తకమేగా. అది ఇదిరా మావ జరిగింది. ఒరే, అసలు ఆ పుస్తకం ఎందుకు తెరిసేవరా నువ్వు? ఎందుకు ఈ విషయం మీ నాన్నకు తెలుసా? తెలీదురా మావ. తెలిసిందంటే చంపేస్తాడులే. అలా అంటావేంట్రా మావ, నువ్వే ఏదో ఒక దారి చూపించాలరా మావ. సరే, టీ కొట్టు దగ్గరికి వచ్చే, అక్కడ మాట్లాడుకుందాం. సరేరా. A few moments later. ఒరే రమేష్, 2 టీలు రా. అలాగే దాంతో పాటు ఒక 2 ఉస్మాన్ బిస్కెట్లు కూడా ఎవరా రమేష్? చేస్తా ఇంకా నువ్వు మారలేదురా. సర్లే మామ, వదిలే. ఎప్పుడో ఒకసారి తాగుతాం ఒకటి. దాంతో పాటు ఒక 2 ఉస్మానియా బిస్కెట్లు. ఇదిగో ఆ స్వామీజీ ఇచ్చిన పట్టం చూడు. ఎప్పుడో ఒకసారి అయితే అనుకోవచ్చురా. ఎప్పుడు వచ్చినా సరే ఉస్మాన్ బిస్కెట్లు నువ్వు దొబ్బి తింటూ ఉంటావు. సర్లే, ఆ యథావేషం పక్కనట్టు ఆ స్వామీజీ ఇచ్చిన పటం ఏంటి? ఎంట్రీ ఏదో దారిలో ఉన్నాయి. అవునరా మావ, ఆ ఊరికి దారిరా. ఏంటిది? పాముల గృహ, మాయా లోకం. దీన్ని ఒకసారి గూగుల్లో చూద్దాం. ఏంట్రా, ఒక్క లొకేషన్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఏమోరా మావ, నాకు కూడా తెలియదు. ఈ ఊరి పేర్లు ఏమైనా నీకేం తెలిసేమని తీసుకొచ్చాను. నేనేమైనా టూర్కి అయినా ఏంట్రా అన్నీ నాకు తెలియడానికి. దీనన్నిటికీ కారణమైన సురేష్ గండి పట్ల వెళ్ళి. సరే మావ, తీసుకొస్తాలే ఉండు. 2000 years later. ఒరే సురేషు. అన్నా, సురేష్ లేడన్నా. చా, ఈ దొంగ నా కొడుకు హ్యాండ్ ఇచ్చి తప్పాడు. అన్నీ మనిషి కాడికి ఫోన్ చేయాలి. హలో రే మనీషు. చెప్పరా బాబు, ఏంటి ఫోన్ చేశాడు తీసురమ్మంటే? రే మావ, ఆడ హ్యాండ్ ఇస్తాడురా. తెలుసులేరా, ఆడారంటే ఏదో పని ఏదో ఒకటి చేస్తాడని. సర్లే, నువ్వు టీ కొట్టు దగ్గరికి వచ్చి. 2000 years later. ఎరా మావ, ఇప్పుడు ఏం చేద్దాం ఇంతకి? నువ్వు నా కొడుకు ఫోన్ కలపరా. నువ్వు ఫైర్ అయిపోకురా బాబు, కలుపుతానులే ఉండు. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. రే మావ, ఆడు ఫోన్ ఎత్తట్లేదురా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక చేసేదేం లేదు, నా ఫ్రెండ్ అజయ్ గడి దగ్గరికి వెళ్దాం పద. 1 eternity later. రే అజయ్, చెప్పరా మనిషి, ఇలా వచ్చావేంటి? మాకు ఒక మంచి కారు కావాలి అజయ్. అలాగే రా, ఏ కారు కావాలో చూసుకోండి. అలాగైతే మాకు మహీంద్రా తార్ కావాలి. అమ్మో వద్దులే. నువ్వే ఏదో ఒక మంచి కారు ఎవరా? ఓకేరా. రే మనీషు, ఈ కారు బాగుంటుంది, తీసుకెళ్ళండి. పదరా బాబీ, వెళ్దాం. సరే పదరా, వెళ్దాం. పదరా బండితి వెళ్దాము. పదరా బండితి పదరా. అవును కానీ మామ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రా? అదే రా, నువ్వు మ్యాప్లో లొకేషన్ చూపించావు చూడు, అక్కడికి వెళ్తున్నాం రా ఇప్పుడు. నీ అబ్బా, తెలియదన్నావు కదరా, మరి ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నారా? నువ్వు నోరు మూసుకుని కూర్చోరా బాబు. నేను ఎలా తీసుకెళ్తే నీకెందుకురా? సరేరా బాబు, తొందరగా తీసుకెళ్ళరా. రే బాబీ, ఆ మ్యాప్ తీసి అన్నిట్లో ఫస్ట్ లొకేషన్ ఏముందో చూడు. చూస్తున్నాను రా.
మామ పాముల గృహ అని ఉందిరా. అయితే మనం వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ అదే అన్నమాట. అవునరా మామ. అయితే నువ్వు గట్టిగా పట్టుకో, ఫుల్గా రేదిచ్చి నేను తీసుకెళ్తాను. ఊరు బాబు అంత స్పీడ్గా వెళ్తామంటరా బాబు, మెల్లగలరా బాబు. రే బాబీ, పాముల గృహ ఇచ్చింది దిగు. దిగుతున్నాను రా మావ, ఉండు. పదరా బాబీ వెళ్దాం. పదరా మనిషి వెళ్దాం. రే మనిషి, ఇక్కడ ఏదో బోర్డు ఉంది చూడరా. పాముల గృహ. రే మనిషి, పాముల గృహకి దారిటంట్రా. పదరా అయితే వెళ్దాం. ఒక్క పాము ఏంట్రా ఇంత పెద్దగా ఉంది? ఇప్పుడు ఈ పాములన్నీ దాటుకుని ఎలా వెళ్తాను రా బాబు?